హాయ్ అండి, నేను విజయ వీరమాసనిని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. అప్పుడే పండగలు వచ్చేసినాయి. మొదట శ్రావణ శుక్రవారం వచ్చేసింది కదండి. ఈరోజు పొద్దున్నే లేవగానే నాకు 3 పూలు, మందార పూలు, ఆరెంజ్ కలర్ పూలు 3 మొదటిసారి పోయటం అనమాట. ఎప్పటికప్పుడు మొగ్గేయటం, రాలిపోవటం జరుగుతుంది. ఇవాళ ఒక్కసారి 3 పూలు పూసేసరికి భలే సంతోషంగా అనిపించింది. మీతో షేర్ చేసుకుందామని ఇది తీశానమాట. ఇవాళ పొద్దున్నే శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం పొద్దున్నే ఇలా 3 పూలు పూసేసరికి నాకు కన్నుల పండగగా అనిపించింది. భలే కాసేపు అక్కడి నుంచి కదలబుద్ధి అవ్వలేదు. చూసారా, ఇది త్రిముఖ మందార. ఇంతకుముందు మా దగ్గర ఇదిగో రైట్ సైడ్ ఉన్నది పంచముఖ మందార, ఈ ఆరెంజ్ కలర్ది త్రిముఖ మందార అనమాట. 3 ముఖాలు ఉంటాయి. 2 ఇంకొకటి కూడా యాడ్ అయింది మా గార్డెన్లో అని చెప్పేసి అనిపించింది. అట్లాగే దోస 2 పిందెలు పడింది. ఇవి కూడా చూడముచ్చటగా ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం పెద్ద పండిన తర్వాత ఏదైతే తీసేయాలి. ఇది చూడండి, తన ఫ్రెండ్ని పిలుస్తున్నట్టు నేను ఇక్కడున్నాను అని చెప్తున్నట్లు అనిపించింది. పక్షి కోత భలే తమాషాగా ఉంది కదా, మీరు కూడా వినండి. భలే ఉంది కదా. ఇదిగోండి మా రామాఫలం చెట్టు. దీని ఆకులు మామిడి చెట్టు ఆకుల్లాగా ఉంటాయి. అలాగే దీని పూలు చూసారా, సంపెంగ మొగ్గల్లాగా ఉంటాయి. ఈ పూలు విచ్చుకునేటప్పుడు భలే మంచి వాసన వస్తుందండి. ఇటు పక్కకు వస్తాయి చెట్టు దగ్గరికి. అది విచ్చుకునేటప్పుడు ఇంచుమించు సంపెంగ పూలు వాసనే అనిపిస్తుంది నాకు. అలా వస్తుంది అనమాట. ఫుల్ పూత మీద ఉంది ఇది. అట్లాగే పక్కనే ఉన్న జామ చెట్టు పిందలతో ఇక కాయటానికి తినటానికి రెడీగా ఇంకొక నెల అయితే నెమ్మదిగా ఒకటి పండుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా చెదురుగా ఎక్కడన్నా ఒకటి పండుతూ ఉంది. చిలక కొట్టేయటం లేకపోతే మాకు దొరికితే తినటం జరుగుతుంది అనమాట. జామ చెట్టు వెనకమాల సొర చెట్టు. ఇదిగో మొన్న ఎంత ఉంటే నిన్నెంత, ఇవాళ ఎంత అన్నట్లుగా రోజు పాకిపోతుంది. ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చాను కదా అని కొంచెం కరివేపాకు కోసుకుని ఈరోజు వంటలోకి, అలాగే పూలు కొయ్యటం మొదలెట్టాను దేవుడికి. ఇదిగోండి ముందు అన్నీ కొయ్యటానికి ఇష్టం లేక ఒక్క పువ్వు, మొదటి పూలు కదా 2 ఉంచేసి ఒక్క పువ్వు కోసుకున్నాను. ఈ ఆరెంజ్ కలరు మందార పువ్వు అనమాట కోసి, అట్లాగే ఇంకా మిగిలిన పూలు కూడా కోసుకుని కాగడా మల్లి. ఈ మల్లికి వాసన ఉండదండి. కాగడా మల్లి తెల్లగా ఉంటాయి, వాసన అయితే ఉండదు. సరే, దేవుడు పెడతాని బాగానే ఉంటాయి. అట్లాగే ఈ అరమండ అంటారు ఇదండి, ఈ గన్నేరు పూలు లాంటి ఇవి. అట్లాగే నెచ్చి మల్లి కూడా ఎప్పుడు నిండుగా పోస్తుంది. ఇంకా విచ్చుకోలేదు కానీ మనం లోపల పెట్టాకైనా విచ్చుతాయి అని చెప్పి ఇవి కూడా కోసేసి అన్నీ లోపలికి తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టేసుకున్నానండి. ఇక ప్రిపరేషన్ ప్రసాదం చేసుకోవాలి కదా. ఇవాళ చక్కెర పొంగల్ చేస్తున్నాను. ఇదిగోండి కొలతలు, నేను ఈ కొలతలతో చేస్తాను. ఇప్పుడు బాగానే ఉంటుంది నాకైతే. కాకపోతే బెల్లం మాత్రం ఈసారి ఆర్గానిక్ బెల్లం వేసా, అందుకని కలర్ తెల్లగా రాలా. నేను ఈ గిద్దతో తీసుకున్నాను. గిద్దతో 1 బియ్యం, అర పెసరపప్పు తీసుకుని 1.5 పాలు, 1.5 నీళ్లు పోసి ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాను. ఉడికించుకున్న తర్వాత ఈ మెత్తగా ఉడికిన తర్వాత మీకు కనుక ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొక అర పెంచుకోండి. నీళ్లు పాలు 50-50 వేస్తేనే బాగుంటుంది. మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతో 1 పంచదార, అర బెల్లం వేసుకోవాలన్నమాట. చూసారా, బెల్లం కలర్ బోర్నోటా కలర్ లాగా ఉంది ఆర్గానిక్ బెల్లం, అందుకని కలర్ ఎరుపు వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఆర్గానిక్ బెల్లం కూడా మామూలు బెల్లం లాగానే టేస్ట్ బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అవి కూడా పాలు, పంచదార, బెల్లం కూడా ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే చాలా కొద్దిగా చిటికెడు చిటికెడు పచ్చకర్పూరం వేయాలండి. చక్కెర పొంగల్కి 1, లడ్డూకి 1, పంచదార లడ్డూకి 1. ఈ పచ్చకర్పూరం చాలా ముఖ్యమైనట్టు. దాని వాసనతోనే మంచి రుచి కూడా పెరిగినట్లు అనిపిస్తుంది. అట్లాగే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసేసి దీన్ని ఆఫ్ చేసేసాను. ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇక మిగిలిన ఇంట్లో పనంతా, కూరలు అవన్నీ కూడా పూజ అయిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక పూజకైతే రెడీ అయిపోతున్నాను అనమాట. చూడండి, ఇలా జీడిపప్పు కూడా పైన వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయింది. 2వ వారం ఎలాగో గారెలు, పూర్ణాలు మన ఇష్టం వచ్చిన ప్రసాదాలు చేసుకుంటాం కదా. ఇవన్నీ తీసుకుని వెళ్ళి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ అయితే చేసేసుకున్నాను. దేవుడు నిజంగా మనకు హోంవర్క్ ఇచ్చినట్లేనండి. పూజ అంటే, ఈ పండుగలు అంటే హోంవర్క్ అంటే మనం చేయకపోతే ఏమో అందగాని మనకి హోంవర్క్ లాగానే అనిపిస్తుంది అనమాట. లేదంటే ఇంత శ్రద్ధగా మనం చేసామంటే దేవుడు టీచర్ అనమాట. ఒక రకంగా దేవుడు అంటే టీచరే, మనకు హోంవర్క్ ఇస్తున్నట్లే అనమాట. నాకు అలా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? పూజ అంటే నాకు అలాగే అనిపిస్తుంది. చాలామంది చాలా ఎక్కువ అలవాటు ఉన్నాళ్ళు పూజలకు అంత అనిపించదు, కానీ నాకు పూజ అంటే మాత్రం కొంచెం అలవాటు బాగా ఎక్కువైతే ఉండదన్నమాట. మామూలుగా సాదాసీదాగానే చేసుకుంటారు. హైరానా పడిపోను, సింపుల్గానే చేసేసుకుంటాను. ఇవాళ నా పూజ అయితే ఇలా జరిగింది. మరి మీరు ఎలా చేసుకున్నారు? మీ పూజ ఎలా జరిగింది? ఆల్రెడీ ఈ పాటి పెట్టేసి ఉంటారు వీడియోలు. నేనే లేట్ అయి ఉంటాను కదా. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారు కదా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి ఈ వీడియో అయితే చివరి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.